మంత్ ఎవరైతే కంపల్సరీ అటెండ్ అవుతారో వాళ్ళకు మనం ఎక్కడికైనా పోనీ దేవుని మనస్సు రంజింపజేయట్లా పోటీ పడదాం. వాళ్ళకంటే మేము ఎక్కువ, మాకంటే మీరు ఎక్కువ అన్నది కాదు. అందరికంటే మనం చిన్న, కానీ మన చిన్న వాళ్ళ కోరికను ఆ మాట మన్నించాలి. మన మీద కనకాభివంశం కురిపించాలి. అప్పుడు మనం అందరికంటే అట్లా మిన్నగా ఉన్నాం కాబట్టి ఇవాళ అమ్మవారికి బంగారు కిరీటమైంది, బంగారు చేతులైంది, బంగారు చీర అయింది. మరి ఇంకేమేం చేయించుకుంటుంది అమ్మవారు అది తెలియదు. దాంట్లో మనం అందరం పాత్రలు కావాలంటే అమ్మగారి ఉండాలి తప్ప ఎవరితో పోటీ మనకు అవసరం లేదు. మనకు మనమే పోటీ. ఆ విధంగా మీరు వెళ్ళాలని చెప్పి కోరుతూ మరి ఇప్పుడు మా అభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ అభిషేకం నెల రోజులైతే చేస్తా ఉన్నాం. లాస్ట్ అంటే ఇప్పుడు పోలాల శ్రావణ పౌర్ణమి 30 తెల్లారి అది సమాప్తమైంది. అయితే ఇప్పుడు మనకు రేపు ఆదివారం మాస శివరాత్రి, అదే లాస్ట్ అభిషేకం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం నిర్ణయించారంటే అందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలంటే మనం శంకరునికి ప్రీతిపాత్రమైనటువంటి మహామృత్యుంజయ రుద్రాభిషేకం, పాశుపత రుద్రాభిషేకం చేయాలని సంకల్పించింది. మహామృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం అంటే మనిషికి ఆరోగ్యం, చక్కటి ఆయుష్ ఇవన్నీ ఇచ్చేటటువంటి అభిషేకం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే కీర్తనలు పాడగలుగుతాం, పాటలు పాడగలుగుతాం, అమ్మగారితో పాత్రలు వెళ్ళగలుగుతాం. కనుక ఈ మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకాలలో అందరూ వీలైనందు, తప్పకుండా అని కాదు, వీలైన వాళ్ళు సాయంత్రం వరకు మాస శివరాత్రి సందర్భంగా జరుగుతుంది. అభిషేకి మరి మహాప్రసాదం ఎంతమంది తయారు చేయాలి అన్నది ఆలోచన ఉండదు. కనుక మీరు ఎవరైతే రుద్రాభిషేకంలో పాల్గొంటారో చూసేందుకు వచ్చినా పర్వాలేదు, చేసుకునేందుకు వచ్చినా పర్వాలేదు, చేసుకుంటే ఇంకా కొంచెం